భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 టెస్టుల సిరీస్ 2-2తో డ్రా అయింది. 45 రోజుల పాటు సాగిన ఈ సిరీస్‌లో టీమిండియా అద్భుతంగా పోరాడింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత యువ జట్టుతో ఇంగ్లాండ్‌కు వెళ్లిన భారత్‌పై తొలుత అంచనాలు తక్కువగా ఉన్నప్పటికీ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఐదో టెస్టులో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణల బౌలింగ్‌తో భారత్ విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. ఇంగ్లాండ్ జట్టు చివరి టెస్టులో స్టోక్స్, వోక్స్ గాయాలతో, ఆర్చర్ విశ్రాంతితో పూర్తి సామర్థ్యంతో ఆడలేదు. అయితే టీమిండియా అభిమానులు కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఆగ్రహంతో ఉన్నారు. గంభీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి భారత్ 15 టెస్టుల్లో 5 మాత్రమే గెలిచి 7లో ఓడి 3 డ్రా చేసుకుంది. న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో 0-3తో క్లీన్ స్వీప్ అవ్వడం టెస్టు చరిత్రలో ఘోరమైన ఓటమి. గంభీర్ కోచింగ్‌లో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరలేకపోయింది. అభిమానులు అతన్ని టెస్టు కోచ్‌గా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వన్డే, టీ20లో గంభీర్ కోచింగ్ బాగున్నప్పటికీ టెస్టుల్లో మాత్రం రోతగా ఉందని విమర్శలు వస్తున్నాయి. గంభీర్ తప్పుకోకపోతే టీమిండియా టెస్టుల్లో మరో వెస్టిండీస్ అవుతుందని అభిమానుల ఆందోళన. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీమిండియాకు నెల రోజుల విరామం లభించింది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరిగే ఆసియా కప్‌తో జట్టు తిరిగి మైదానంలోకి అడుగుపెడుతుంది.